దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి పగలంతా కూడా జరిగిన ఆరాధన కార్యక్రమంలో ఎంతగానో సహాయం చేశాడు. అలాగే రాత్రికాల సమయంలో కూడా మరి సహాయం చేస్తాడు కూడా. దేవునికి స్తోత్రం. మరి మన దేవుడు గొప్పవాడు కనుక మనము కూడా గొప్పగా బ్రతికేవారిగా ఉండాలి. దేవుడేమో గొప్పగా అన్నీ చేసుకున్న తర్వాత, సమస్తం చేసిన తర్వాత మనం గొప్పగా బ్రతకపోతే దేవుడు అవమానపరుస్తున్నాం. కనుక మనం కూడా గొప్పగా బ్రతికేవారిగా ఉండాలి. ప్రార్థన అంటే భయం లేక, సన్నిధానం అంటే అసలు భయం లేక మనము ఎంతో వెనకబడినటువంటి వారిగా ఉన్నాం. అవునంటారు కాదంటారా? దేవునికి స్తోత్రం. ఏదేమైనా కూడా దేవుడే చూసుకుంటారు. చిన్న ప్రార్థన చేసుకుని మనము ఈ రెండవ ఆరాధన కార్యక్రమాన్ని లేక వాక్యాన్ని మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల నాయన, కృపగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి యేసయ్య నీకు వందనాలు. గత కాలమంతా మమ్మలను సజీవ లెక్కలో ఉంచి కాచి కాపాడి నీ ఉచితమైన ప్రేమ, నీ ఉచితమైన కృప మాకు అనుగ్రహించి అనేక మేలులు మాకు ఇచ్చారు, అనేక కీడులను తొలగించారు నాయన. అయా మా అపరాధాలలో, మా బాధల్లో, అయా మాకు కలిగేటువంటి ఇబ్బందులలో నువ్వెంతగానో కుమిలిపోతూ మా కోసం నువ్వు నా ప్రభ ఏడ్చిన కన్నీరు నా ప్రభ ఏరులై పారుతూ ఉంది నా ప్రభ. అయ్యా మమ్మల్ని క్షమించండి ప్రభు. అయ్యా ఇక్కడ ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో మేమందరం కూడా కూడి నా ప్రభ నీ సన్నిధిలో కూడటానికి నా ప్రభ నువ్వు ఇచ్చిన కృప భాగ్యాన్ని బట్టి కూడా పెద్దలైన వారు నాకు సమయం ఇచ్చారు, దాన్ని బట్టి కూడా నీకు వందనాలు. ఆ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. నీ నిండార దీవెనలు వారికి కలుగులాగా సహాయం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి, రక్షణ అనేది ఎక్కడా లేదు, మన మధ్యలోనే ఉంది అనేటువంటి కాన్సెప్ట్ చాలా జాగ్రత్తగా వినాలి. రక్షణ అనేది ఎక్కడో ఎంత దూరం వెళ్తానో, లేకపోతే బస్సుల మీద వెళ్తానో, ట్రైన్ మీద వెళ్తానో, ఎక్కడికో వెళ్ళి ఖర్చులు పెడితేనో రక్షణ అనేది రాదు. ఎక్కడుంది రక్షణ? మీ మధ్యనే ఉంది, మీ వద్దనే ఉంది, మీరు చేసే కార్యాలను బట్టే ఉంటుంది. దేవునికి స్తోత్రం. చూడండి, యెషయా రాసినటువంటి 62వ అధ్యాయం చాలా జాగ్రత్తగా చదువుకుందాం, దాన్ని అన్వేషణ చేసుకుందాం. 62వ అధ్యాయం 11వ వచనంలో ఉంటుంది. ఆలకించుడి, భూదిగాంతల వరకు యెహోవా సమాచారమును ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ వద్దకు వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్దనే ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని వచ్చుచున్నాడని సియోను కుమార్తెలకు తెలియజేయుడి. మీ బాధ్యత. మనము బోధించేటప్పుడు కానీ, లేకపోతే ఎవరికైనా చెప్పినప్పుడు కానీ, లేకపోతే మన చుట్టాలకు కానీ, లేకపోతే మనకు ఉన్నటువంటి తెలిసి తెలియనటువంటి వారికి కానీ చెప్పినప్పుడు రక్షణ అనేది ఎక్కడో లేదమ్మా, నేను కూడా అన్యులుగా ఉన్నప్పుడు నేను నేర్చుకున్నాను. దేవుని సన్నిధికి వెళ్ళి వారు చెప్పేటువంటి వాక్యాలు, వారు చెప్పేటువంటి ఆ యొక్క సువార్త విని నేర్చుకొని నేను ఎంతో అన్యులుగా ఉన్నటువంటి నా జీవితాన్ని దేవుడు బాగు చేశాడు అని మనం ఎవరు చెప్పాలి?
ప్రతి వారికి కూడా చెప్పేవారుగా ఉండాలి. ఇక్కడ చూడండి, ఆలకించుడి అంటే ఆలకిస్తాలేదనా కాదు, దేవుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఆలకించండి. పెడచెవుని పెడుతున్నటువంటి వారులారా, లేకపోతే విని విన్నట్టుగా ఉన్నటువంటి వారులారా, దేవునికి దూరమైనటువంటి వారులారా, దేవునితో ఉంటూ కూడా దేవుని మోసం చేస్తున్నటువంటి వారులా, మనం కాదు చెప్తున్న వాక్యం బయటికి వెళ్ళిపోతుంది. విని విన్నట్టుగా వింటాము, కానీ విని విన్నట్టుగా, చూచి చూడనట్టుగా దేవుడు చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు, నిన్ను గమనిస్తున్నాడు. నువ్వు మాట్లాడే మాట, నీ తీరు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ యావత్తు కూడా దేవుడు ప్రవర్తిస్తున్నాడు. ఆలకించుడి ఏమంటున్నాడు? భూదిగాంత నివాసులారా అంటే భూలోకంలో ఉన్నటువంటి ప్రతివారులారా, ఒకరి గురించి కాదు, ప్రతివారులారా ఏం చేయమన్నాడు? యెహోవా సమాచారమును చెప్పాలి, యెహోవా సమాచారమును ప్రకటించండి, ప్రకటింపచేయండి. మీరు ఎప్పుడైనా చెప్పారా అని దేవుడు ఆశ్చర్యపోతున్నాడు. అయ్యో, నా బిడ్డలు నా దగ్గరే ఉంటున్నారు, నాతోనే ఉంటున్నారు, నాలోనే ఉంటున్నారు, వీళ్ళు ఎప్పుడైనా ఎక్కడికన్నా ఎవరికన్నా చెప్పారా అని ఆలోచన చేసి దేవుడి మైండ్ పాడైపోతుంది. ఒక ఆయన చెప్తే నా మైండ్ పాడైపోయింది. అసలు నువ్వు ఎప్పుడన్నా దేవునికి నిజమైనటువంటి రక్షకుడు, ఈయన నిజమైనటువంటి వాడు, మన కోసము పరలోకాన్ని నుంచి, తండ్రి వద్ద నుంచి ఈ లోకానికి వచ్చినటువంటి వాడు, నిన్ను రక్షిస్తానికి ఈ లోకానికి వచ్చాడు, నీ పాపము తీసివేయడానికి ఆయన రక్తాన్ని సిందిస్తానికి ఈ లోకానికి వచ్చాడు, ఎప్పటికైనా మారండి అని ఎవరికైనా చెప్పగలిగేటువంటి స్థితిలో నీవు నేను ఉన్నామా అని దేవుడు ఆశ్చర్యపోతున్నాడంట. ఆశ్చర్యానికి గురైపోతున్నాడు. ఏమంటాడు? యెహోవా సమాచారమును ప్రకటింపజేయండి. ఇదిగో రక్షణ ఎక్కడుంది? నీ వద్దే ఉంది, నీ ఇంట్లో ఉంది, నీ బైబిల్లో ఉంది, నువ్వు తెరుస్తలేదు, దాని గురించి తెలుసుకోవటలేదు. బైబిల్ ఇప్పితే నేను ఒకసారి చాలా జాగ్రత్తగా ఎవరు లేని ప్లేస్లో కూర్చుని ఒకసారి బైబిల్ తెరిస్తే ఒక్క వచనములోనే మొత్తం ప్రపంచమంతా ఉందండి. దేవునికి స్తోత్రం. ఒక వచనము చూస్తేనే దాన్ని ఎంతగానో లోతుగాను చేయొచ్చు, తెలివితేటలుంటే. చదువుకుంటా పోతే ఒక్కొక్కరు చెప్తా ఉంటారు, సారీ ఎవరిని విమర్శించడం కాదు, కానీ 100 రిఫరెన్స్లు చెప్పాడండి ఓ ప్రసంగంలోనూ. ఎంత గొప్ప ప్రసంగం అంటే అంత గొప్ప ప్రసంగం. మనం రిఫరెన్స్లు చెప్పేయడం కాదు, ఒక్క రిఫరెన్స్లోని తవ్వి తీస్తే ఏముంటుంది? ఒకసారి చెప్పాను, బంగారం ఉంటుంది, తవ్వి తీస్తే వెండి ఉంటుంది, తవ్వి తీస్తే సీసం ఉంటుంది, తవ్వి చూస్తే ఎన్నో ఉంటాయి. కానీ తవ్వకుండా పైన తవ్వితే ఏముంటుంది? ఒకసారి చెప్పుకున్నాం మనం, పైన చూస్తే మట్టి ఉంటుంది, ఏముండదు. తవ్వి చూడాలి. యేసు ఎక్కడ దొరుకుతాడో తవ్వి చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగా మనం లోతుకు వెళ్ళిపోతే, దేవునిలోనికి వెళ్ళిపోతే దేవుడు అక్కడ దొరికేస్తాడు మనకి. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? యెహోవా సమాచారం ప్రకటింపచేస్తున్నాడు, ఇదిగో రక్షణ నీ వద్ద వచ్చుచున్నది, ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన వద్దే ఉన్నది. నువ్వు తవ్వి చూస్తే ఆయన వద్దే ఉన్నది, నువ్వు తవ్వి చూస్తే ఆయనే ఇస్తాడు, నువ్వు తవ్వి చూస్తే నీ కుటుంబాన్ని బాగా చేస్తాడు, నువ్వు తవ్వి చూస్తే నీ బిడ్డలను గొప్ప వ్యక్తులుగా చేస్తాడు, నువ్వు తవ్వి చూస్తే నీ బ్రతుకును బాగా చేస్తాడు, నువ్వు తవ్వి చూస్తే నీ గొప్ప ఉద్యోగాన్ని ఇస్తాడు, తవ్వి చూస్తే మంచి చదువును చదువుతాం. దేవునికి స్తోత్రం. తవ్వకుండా చూస్తే, పైన చూస్తే ఏం దొరుకుతుందండి? ఏం దొరుకుతుంది? పైన తవ్వితే ఏం దొరుకుతుంది? అయ్యో చెప్పుకున్నాం కదా, మట్టి దొరుకుతుంది, కానీ ఏం దొరకదు మీకు.
కేవలం ఏదో వచ్చామన్న పేరుకి వస్తే అదే తవ్వి చూడటం అంటే. ఏది పైన చూస్తాం అంటే. వచ్చిన తర్వాత ఏం చేయాలి మనం? తవ్వి చూడాలి, పాటలు పాడాలి, వాక్యం చెప్తే వినాలి, వాక్యాన్ని రిఫరెన్స్ అవ్వాలి, పాటలు పాడాలి. దేవుని పనిని గొప్ప యోగ్యముగా మనం ఇంటికి వెళ్ళేసరికే మనలో ఒక యోగ్యత రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము నీ వద్దనే ఉంది. ఎక్కడో లేదు, ఇక్కడి నుంచే పట్టుకెళ్ళిపోతావు బంగారం అంతా. ఇక్కడి నుంచే గొప్ప యోగ్యతను పట్టుకెళ్తావు, ఇక్కడి నుంచే నీ యొక్క గొప్ప స్థితిని పట్టుకెళ్తావు. ఇప్పటి నుంచే, ఈ రోజు నుంచే నీ బ్రతుకు మారిపోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటి నుంచే, ఈ క్షణం నుంచే గొప్ప హోదాలో నిన్ను దేవుడు చూడబోతున్నాడు. హల్లెలూయా. నమ్ముదామా? నమ్ముట నీ వలనైతే. ఈయన ఇలాగే చెప్తాడు, చాలా చూశాను. ఒక ఆయన అంటాడు, ఇలాంటి ప్రసంగాలు ఎన్నో చూశానులేండి, మా లక్షలాది సంఘాలు ఉన్నాయండి, అబ్బ గొప్పగా చెప్తాడు, ఇంతకంటే బాగా చెప్తాడండి. నో, తవి చూడు, తవి చూసి దొరుకుతుందో లేదో చూడు. ఎవడో ఏదో చెప్పాడు, నథింగ్ డూ ఇట్. చెత్త కోసం మనం పరుగులు పెట్టద్దు. దేవుని వాక్యం కోసం ఏగిలి పడాలి. దేని కొరకు? దేవుని వాక్యం కొరకు ఏగిలి పడాలి. ఏగిలి పడకుండా ఏది రాదు, ఎంగిలి మాత్రమే మిగులుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఏగిలి పడకుండా చెప్పాలి, ఏగిలి పడకుండా ఏది రాదు. ఏది మాత్రం మిగులుతుంది? ఎంగిలి మాత్రమే మిగులుతుంది. దేవుని కోసం ఆతృత, దేవుని వాక్యం కోసం ఆతృత, దేవుని చిత్తం కోసం ఆసక్త. నేను ఎన్నో సంవత్సరాలు ఇలాగే వ్యర్థం చేసినటువంటి దినాలు ఉన్నాయి. దేవుడు నాతో మాట్లాడిన తర్వాత నేను ఎన్నో అద్భుతాలను చూశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ 10వ వచనాన్ని ఒకసారి చూసుకుంటే పైకి వెళ్దాం. గుమ్మములారా రండి రండి, జనములకు త్రోవ సిద్ధపరచుడి, రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను ఏరి పారవేయుడి, జనములు చూసినట్లు ధ్వజమెత్తుడి. ఇక్కడ అర్థం చాలా అర్థం అవుతుంది. ఇది ఒక్కటే చెప్పుకోవచ్చు, గంటన్నర ఈ ఒక్క వచనాన్నే చెప్పుకోవచ్చు. ఏమంటున్నాడు ఆయన? గుమ్మములారా రండి రండి. గుమ్మములు అంటే ఎవరు? దేవుని కోసం ఏగిలి పడేటువంటి వారు, దేవుని కోసం ఆరాట పడేటువంటి వారు. గుమ్మములు మనము ప్రధాన గుమ్మములై ఉన్నాం, దేవుని బిడ్డలమై ఉన్నాం, దేవుని చిత్తమై ఉన్నాం. దేవుని చిత్తమై ఉండలేదు, ఏదో వెళ్తున్నాము వస్తున్నాము అంటే అది గుమ్మమే. గుమ్మములారా రండి రండి. ఏం చేయమన్నాడు? జనములకు త్రోవ చూపండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంతోమంది అన్యులు వచ్చేవారుగా ఇక్కడ ఉండాలి. ఎంతోమంది దేవుని చిత్తము లేనటువంటి వారు ఎంతోమంది వచ్చి దేవుని తెలుసుకుని దేవుని చిత్తం కోసం ఆరాటపడి వారి మనసు మార్చుకుని బాప్తిసం పొందేవారుగా చిత్తం చేయాలి. అలా ఆరాటపడాలి. ఇంకేమన్నాడు? రాజమార్గమును చక్కపరచుడి, రాళ్లను వేరి పారవి. రాళ్లను వేరంటే ఏంటి? ఇంకా తెలియనటువంటి వాళ్ళు ఎంతోమంది వ్యతిరేకులు ఉంటారు. రాళ్ళు మనం వెళుతూ ఉంటే రాళ్ళులాగా మన చెప్పుల్లో అడ్డుపడుతుంటారు. మన చేస్తూ ఉంటే వారు వ్యతిరేకులుగా ఉంటారు. వాళ్ళంతా ఏం చేయాలి? ఫస్ట్ ఏరి పారవేయాలి. వేరి పారవేయడం కాదు కానీ వారిని చక్కదిద్దాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరెవరు? రాజగుమ్మములు, దేవుని కొరకు ఆరాటపడే బిడ్డలు, దేవుని చిత్త కొరకు ఎదురు చూసే బిడ్డలు, దేవుడే నా దేవుడు అనేటువంటి ఆరాటంలో ప్రార్థన చేసేటువంటి బిడ్డలు, దేవుని చిత్తం కొరకు ఎదురు చూసే బిడ్డలు. మీరంతా ఏం చేయాలంట? ఆ మార్గాలను ఏం చేయాలి? సరళం చేయాలి. ఆ రాళ్లను, చెత్తను అన్నిటిలో ఏం చేయాలి? తీసివేసి మనము సిద్ధపరిచేవారుగా ఉండాలి. ఎక్కడ సిద్ధపరచాలి?
పరలోక రాజ్యానికి సిద్ధపరచాలి. హల్లెలూయా. తప్పేం లేదు హల్లెలూయా అని చెప్తే. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తమేదో నెరవేర్చడానికి సిద్ధపడేటువంటి వారులారా, దేవుని కోసం ఏగులు పడేటువంటి బిడ్డలారా, ఇక్కడ ఏమన్నా చూడండి, రాజ్య మార్గమును చక్కపరచుడి రాళ్లను వేరి పారవే. మనకు అడ్డు తగులుతున్నటువంటివన్నీ అన్ని కూడా అడ్డు తగిలించుకోవడానికి వాళ్ళని సిద్ధపరచాలి. చాలామంది ఉంటారండి, వ్యతిరేకులు చాలామంది ఉంటారు. మనకు కనబడినట్టు ఉంటారు, కనబడలేనట్టు ఉంటారు, కనబడుతూ మోసం చేసినట్టు ఉంటారు. ఎంతోమందిని చూశాను నేను. మన ఎలా ఉండాలంట, మన మాటే తీరుగా దేవుని చిత్తమే అన్నట్లుగా మనము నీతిని తప్పకుండా రాజ్య మార్గమై ఉండాలి. మనం దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఇంకేమన్నాడు, రాళ్లను వేరి పారవేయుడి, జనములను చూచినట్లుగా ధ్వజమెత్తుడి. ఇది యెహోవా గుమ్మము. ఇది ఎందుకు దేవుడు మనకిచ్చాడో తెలియదు, ఇది ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో తెలియదు. ఎంతో దేవుని చిత్తము ఇక్కడ ఉన్నదని నమ్మాలి. దేవుని చిత్తము ఎంతో మంది నడిపించాలనేటువంటి యోగ్యత ఇక్కడ ఉన్నదని మనం ఎరిగినటువంటి వారముగా మనం ఇక్కడ ఉండాలి. ఏదో నామకే వాస్తే అంటే కానే సంతలో బజార్ అన్నట్టు ఉంటుంది. నామకే వాస్తే కాదు, పేరుకి మాత్రం కాదు, పేరు పెట్టబడినటువంటి దేవుని గుమ్మములై, పేరు పెట్టబడినటువంటి వారికి ప్రతి వారు కూడా నేను దేవుని కోసం ఇక్కడ వేగులు పడతాను, దేవుని కోసం నేను ప్రయాసపడతాను, దేవుని కోసం నేను ఆరాటపడతాను, దేవుని కోసం నేను ప్రార్థిస్తాను, కన్నీరు కార్చి దేవుని చిత్తం ఇక్కడ నెరవేర్చులాగా నేను తయారు చేస్తాను అనేటువంటి వాగ్దానము చేసేటువంటి వారిగా మనము ఉండాలి. ఒట్టొట్టిగా చేస్తే అది కానే అవునా కాదా? 2 వచనాలు మనం ఇంచుమించుగా 10 నిమిషాలు అయిపోయాయి. ఏమంటున్నాడు? 11 చదువు. ఆలకించుడి, భూదిగాంతల వరకు యెహోవా సమాచారము ప్రకటించారు. ఎప్పుడు దాకా ప్రకటించాలి? బుద్ధిగా అంత నివాస ఆయన వచ్చేటంత వరకు కూడా దేవుని ఒక ఆయన అంటాడు, నా చావు దగ్గరకు వచ్చేటప్పుడు కూడా నేను దేవుని సేవ చేయాలి అనే ఆశ ఆయనకు ఉందంట. నేనంత ఇష్టపడ్డాను. అవును, ఒక ఆయన వస్తాడు, దేవుని బిడ్డే కానీ వచ్చి రాగానే డ్యూటీ నుంచి వచ్చేసి ఏం కూర చారు చికెన్ వండొద్దాం, రోజు చికెన్ వండ. దానికి వేగులు పడిపోతామే. వచ్చినట్టునే ప్రార్థన చేసుకోవాలి, వచ్చినట్టునే దేవుని కోసం ఆరాటపడాలి, దేవుని కోసం ప్రార్థన చేసుకోవాలి. అయ్యో మీరు ప్రార్థనకు వెళ్ళారా, ప్రార్థన సన్నిధిలో గడిపారా అని ఆరాటపడేటువంటి వారు చాలా తక్కువైపోయారు. అవునా కాదు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పరలోకనాథుడు పరలోకాన్ని చూస్తూ ఉన్నాడు. మనం ఆరాటపడేది ఎంతవరకు ఆరాటపడుతున్నామో, దేవుని కోసం ఎంత అంగలాడుస్తున్నామో అని పరలోకనాథుడు ఈ రోజుని ఈ రాత్రికాల సమయంలో చూస్తూ ఉన్నాడు. లేదా అలా చూస్తున్నాడా లేదా? చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం. త్వరగా చూస్తే ఎక్కువ చెప్పుకోవచ్చు. పేజీ నెంబర్ చూస్తే 781. సియోను నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. 781 పేజీ నెంబర్. త్వరగా మీరే చదవాలి. 781. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు
రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్ల ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మన వాక్యం విని మన ఇంటికి డైరెక్టే వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన గొప్పవాడండి. ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారో, ఎవరైతే దేవుని వాక్యాలను ఏగులు పడుతూ ఉన్నారో, ఆయన ఈ రాత్రికాల సమయంలో రానే వస్తాడు. నీకు కావలసినవి అన్నీ కూడా దేవుడు దయచేస్తాడు. మనం వినేలాగున వినాలి. ఎలా వినాలంటే, సియోను నివాసులారా, తీసుకోలేదు ఎవరో, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ప్రియులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మన దగ్గరికి యేసయ్యా నువ్వు రావయ్యా, నా జీవితాన్ని మార్చయ్యా, నా బ్రతుకును మార్చయ్యా, నా తండ్రి, నా ప్రభ, నా కుటుంబాన్ని మార్చయ్యా, నా కుటుంబంలో అనేక సమస్యలు, అనేక బాధలు, అయ్యా నేను చెప్పుకోలేని సమస్యల్లో ఉండిపోయినయ్యా, అయ్యా నువ్వు రావయ్యా అని చెప్పి ఎంతో మంది ప్రార్థన చేస్తూ కన్నీరు కార్చినటువంటి వారు ఉన్నారు. ఆయన మాట విన్నటువంటి వారు, ఆయన వాక్యం విన్నటువంటి వారు దేవుడు మరి ఖచ్చితంగా ఈరోజు రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. అవును, నా దేవుడు అనేక సందర్భాలలో నేను ప్రార్థన చేసినప్పుడు, లేక ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క చర్చిలో ఈ వాక్యం ఉంటున్నటువంటి నన్ను, యేసయ్యా నా హృదయాన్ని పట్టుకున్నందుకు నీకు వందనాలయ్యా, నా హృదయాన్ని కొంచెం ఎంకరేజ్ చేసినందుకు వందనాలు, నా హృదయాన్ని పట్టుకుని యేసయ్యాన్ని చిత్తములో పెట్టినందుకు వందనాలు. దేవునికి స్తోత్రం. అవునా కదా? ఎస్ దేవుడు మాట్లాడబోతూ ఉన్నాడు. దేవుడు ప్రతి వారితోనూ మాట్లాడతాడు. ఎవరైతే కావాలనుకుంటారో వారికి ఖచ్చితంగా దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. సియోను నివాసులారు బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి, సంతోషంగా ఉండండి. మీ బాధలన్నీ ఈ రోజుతోనే మటుమాయం, మీ వేదనలన్నీ ఈ రోజుతోనే పోయినాయి అని నమ్మాలి. నమ్ముట నీ వలనైతే సమస్య సార్. ఒక ఆయన అంటాడు నిజంగా ఇంత అవివేకులు ఉన్నారు. అయ్యా నమ్మండి అయ్యా, నా దేవుడు నాకు ఇస్తాడని చెప్పేసి అంటే, ఇదో ఇన్ని అవసరాలు ఏంటన్నాను. ఆ రోజు కూడా అప్పులే. ఏంటండి అప్పులు? నువ్వు దేవుని వాక్యము నమ్మకపోతే, దేవుని నమ్మకపోతే, దేవుని చిత్తము కొరకు నువ్వు ఏగిలి పడకపోతే, నువ్వు ఎన్ని చేసినా నీ బ్రతుకంతా గోదావరిలో ఇచ్చినట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం నమ్మాలండి, మనం నమ్మాలి. నా దేవుడు నాకు ఇవ్వగల సమర్థుడా కాదా? చెప్పండి అందరూ. సమర్థుడు అన్న వాళ్ళకి అందరూ కూడా ఈరోజు దేవుడు గొప్ప యోగ్యత. సమర్థుడా చెప్పండి, సమర్థుడు అన్న వాళ్ళకి దేవుని కృప ఆటోమేటిక్గా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సియోను నివాసులార బహుగా సంతోషించుడి, రాజు నీతిపరుడును యెరూషలేము నివాసులార ఉల్లాసముగా నుండి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లనెక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఖచ్చితంగా వస్తాడు. నాకు
అనేక సందర్భాల్లో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక రకాలుగా అనేక ద్వారాలు తెరిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మందితో దేవుడు నాకు ద్వారములు తెరిచి అనేక కార్యక్రమాలు చేశాడు. చూడండి, ప్రకటన గ్రంథం లాస్ట్ అధ్యాయం, లాస్ట్ అంటే ఇది లాస్ట్ కాదు, లాస్ట్ అధ్యాయం ప్రకటన 22:12 చదవండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికిచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉన్నది. నేను అల్పయు ఒమేగయు, మొదటి వాడను కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆదియు అంతము ఆయనే, మొదటివాడు ఆయనే, కడపటివాడు ఆయనే. ఎవరైతే కావాలి అనుకుంటున్నారో చూడండి, వాని క్రియల చొప్పున. ఏంటండి? వాని క్రియల చొప్పున మనం చేస్తుంటే ఆటోమేటిక్గా పొందుకుంటాం. మనము చేసి లేకపోతే పొందుకోలేము. అది గ్యారంటీ. 100%, 101%. దేవునికి స్తోత్రం కలుగును కాక. అవునా కాదా? ఏంటండి? చూడండి, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకును నేను సిద్ధపరిచిన జీతము నా వద్ద ఉంది. ఆయన దగ్గర ఉంది, ఆయన దగ్గర ఉంది. ఏంటి, నేను ఒకసారి అనుకుంటా ఉన్నాను, దేవునికి స్తోత్రం కలుగును గాక, ఈ అవివేకులను ఎందుకయ్యా నువ్వు ఇంకా మార్చలేవా? నువ్వు దేవుడు కాదా అనుకున్నాను అవివేకిగా ఉన్నప్పుడు. నువ్వు ఒకసారి అనుకుంటాం అది లోకం మీద సమస్య. ఈ దొంగ ఏంటి ఇలా చేస్తున్నాడు, ఏంటి దేవా మార్చలేవా అంటే దేవుడు అన్నాడు, వాని క్రియల చొప్పున నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నీకెందుకు? ఎవరు తగిలిందో వాళ్ళకేస్తా. నీకెందుకు? నువ్వు మారావు. ఇక్కడ వ్యక్తులు కాదు, వ్యక్తి ముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాని క్రియల చొప్పున ప్రతి వానికి అన్నాడు, అందరికీ ఉమ్మడిగా అందరికి ఇస్తాడు, సిద్ధంగా ఉన్నాడు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా ఆలోచన చేయాలి, జాగ్రత్తగా మనము ప్రభువా నేను చేసిన కార్యక్రమాలు తప్పుగా ఉంటే నన్ను క్షమించయ్యా, అయ్యా నేను ఇంకా ఒకవేళ నేను నాకే తెలియకుండా నేను చేస్తున్నానేమో, అయ్యా నన్ను మార్చేయ్యా అని కన్నీరు కారుస్తూ నువ్వు వేదన పడి దేవుని చిత్తము కొరకు ఎదురు చూస్తే వెంటనే దేవుని కృప నీలో నీ ఇంట్లో కూడా దేవుడు ఆరంభిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ఇంట్లో ఆరంభించిన వాడు నీ ఇంట్లో ఆరంభిస్తాడు, నీ ఇంట్లో ఆరంభించిన వాడు ఆ ఇంట్లో ఆరంభించడానికి సిద్ధంగా ఉన్నాడు. వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా వద్ద ఉన్నది. ఇక్కడ చూడండి 19వ వచనంలో ఉంటుంది, చదవండి. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమునందున్న వాక్యములలో ఏదైనను తీసివేసిన ఎడల దేవుడి గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములలోని పరిశుద్ధ పట్టణములోని వానికి పాలు లేకుండా చేస్తాడు. మనం ఏదో పిచ్చిగా ఏదో అంతా నాదే, నీది నాది కాదు. ఎవరిది? దేవునిది. మంద కాదు, ఏది మంద కాదు. అవునా కాదా? మన ఉంటున్న ఇల్లు మంద కాదు. అవునా కాదా? ఇటుక మీద ఇటుక కట్టిన ఏది కూడా ఉందా లేదా? వాక్యంలో ఇటుక మీద ఇటుక కట్టిన ఏది కూడా ఉండదు. నువ్వు పరలోకానికి వెళ్తేనే నీకు, లేకుంటే అగ్నిగుండం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మనము వాక్యం కొరకు ఎగిలిపడాలి, వాక్యం కొరకు ఎగిలిపడాలి. చూడండి, కీర్తన గ్రంథము కాదు, రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం, 10-11 త్వరగా. మళ్ళా ఒకసారి చదువుకుందాం. 10-11 ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడను సిగ్గుపడడు. అక్కడ ఆగుదాం. ఆయన యందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిగ్గుపడరండి. ప్రార్థనకు వెళ్ళడానికి సిగ్గుపడతారు ఎవరన్నా? సిగ్గుపడరు. ఎందుకు? ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడను సిగ్గుపడనని లేఖనమే చెబుతుంది. యూదుడని గ్రీకు దేశస్థుడని ఏ భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయ్యుండి తనకు ప్రార్థన చేయవారందరి ఎడల ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. నువ్వు దేవుని దగ్గర ఉంటే దేవుడు ఏమన్నాడు? ఐశ్వర్యం గొప్ప ధననిధి. ఆయనకి అది ఉంది, ఈయనకి ఇది ఉంది, ఈయనకి ఇది ఉందని చెప్పవసరం లేదు, నీకు అన్నీ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఏం చేస్తామంటే ప్రార్థన చెయ్యం. వాళ్ళకి అది ఉంది, దేవుడా అది పోవాలి అంటే ఆడికి అది పోతుంది, నీకు ఇది పోద్ది. లోకం మీద సామెత ఉంది కదా, ఆడికి అది పోద్ది, ఇది పోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మన విరోధుల కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా, వారు అన్యాయంగా మాట్లాడుతున్నారు, వారు అన్యాయంగా తిరుగుతున్నారు, వారు అన్యాయంగా దేవుణ్ణి కొలవలేకపోతున్నారు, దేవునికి ప్రార్థన చేయలేకపోతున్నారు. అయ్యా, ప్రార్థన చేసి వాళ్ళని కొడుతున్నారు, ప్రార్థన చేసి వాళ్ళని వాళ్ళు తనడానికి సిద్ధంగా ఉన్నారు. అయ్యా, వారిని మార్చయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా వాళ్ళనే మారుస్తారు, నిన్ను కూడా బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు బోరుగా అనిపించవచ్చు, తప్పేం లేదు. వాక్యం అనేది వినేటువంటి వారికి ఎలా ఉంటుందంట చెప్పండి? వినేవారికి వినసంపుగా ఉంటుంది, వినలేని వారికి సేదుగా ఉంటుంది కదా. వినేవారికి ఈ వాక్యం చాలా బాగుంది, అయ్యగారు చెప్తే నా పొద్దుగా నాకు ఎంత, ఏ వాక్యమైనా సరే నేను ఇంట్రెస్ట్గా వింటా. ఒకవేళ మనం నేర్చుకునేది ఏమంటే నేర్చుకుంటాం. అక్కడ ఏముందండి? లేఖనమందు నిత్య జీవము కలదని తలంచుచు పరిశోధించుడి. మీరు బైబిల్లో ఉన్నటువంటి ప్రతిదాన్ని పరిశోధించాలి. బైబిల్ ఏమి చెప్తుందో పరిశోధించాలి. బైబిల్ కోసం ఏగులు పడాలి, ఆ వాక్యాల కోసం ఏగులు పడాలి. ఆ వాక్యాలు ఉన్నట్టుగా చదువుకుని దాన్ని సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా కాదా? ఇక్కడ చూద్దాం ఆఖరిగా ఇదే 11 చదవండి. చాలండి. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు. నేను ఎప్పుడు కూడా ఇంచుమించుగా కొంత పాటల పైనే రాశాను, పాడుతూ ఉంటాను. అటుగాని వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా మీటింగ్ అయితే నన్ను పిలిచి ఓ పాట ఇస్తే బాగుండు అనుకుంటాను. నేను సిగ్గుపడను. వాళ్ళు పిలిచి నన్ను వాక్యం చెప్పమంటే బాగుంటుందేమో అనుకుంటాను, నేను సిగ్గుపడను. మనం సిగ్గుపడ్డామంటే సాతాను క్రియలే, సాతానికి దగ్గరగా ఉన్నామన్నమాట. దేవుడు మనలో ఉన్నాడు అనుకోండి, దేవుడు మనలో ఉంటే సిగ్గు అనేది ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అటువంటి దేవుడు మనల్ని కృప చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈరోజు 2వ ఆరాధనలో వాక్యం చెప్పడానికి నన్ను ఎన్నుకున్నందుకు దేవాదేవునికి ముందుగా
క్రీస్తునామన వందనాలండి. సెకండ్గా అయ్యగారికి, తర్వాత ఆ అయ్యగారికి వందనములు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి చిన్నవాక్యం దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగల నాయన, కృపగల మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు. అయ్యా, ఇంతవరకు ఈ కార్యక్రమాన్ని చక్కగా జరిపించుకుని అయ్యా వాక్యానుసారంగా ఉండాలంటే, వాక్యానుసారంగా జీవించాలంటే ఏమి చేయాలో మేము నేర్చుకోవడానికి సహాయం దయచేసినందుకు వందనములు, స్తోత్రం తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.